ప్రేమ అనగానే అందరికీ చాలా చాలా ప్రేమలు గుర్తొస్తాయి. వాళ్ళ వాళ్ళ సొంత ప్రేమలు అనేక ఉంటాయి. కానీ ఒక్క ప్రేమ మాత్రం బాగా మాట్లాడుతున్నారు గత నెల రోజుల నుంచి. ఆ ప్రేమ బెంగళూరు ప్రేమ, హైదరాబాద్ ప్రేమ తెలియదు కానీ ఆ ప్రేమకు మాత్రం ఒక ఓటీపీ ఉంది. ఓటీపీని ఎవరితో షేర్ చేసుకోవద్దంటారు, కానీ ఈ ఓటీపీని మాత్రం అందరూ షేర్ చేసుకోవాలి. అది ఒక ప్రేమ కథ కాబట్టి. ఈ ప్రేమ కథ ఎలా పుట్టింది, ఎలా తయారైంది అనేది ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అందరికీ. మొత్తం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఫాదరు, హీరో. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఒక 1 monthగా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఒక ప్రమోషనల్ వీడియోతోనే అంత ఇమేజ్ తీసుకురావచ్చు అని చెప్పి మీరు ఒకటి చేశారు అనీష్ గారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దానికి రాజు కనకాల గారి ఇమేజ్ పెట్టి, పక్కన సుమ గారి ఇమేజ్ పెట్టి నానా గందరగోళం చేశారు. మా వాళ్ళందరూ కూడా రకరకాలు పెట్టారు. కానీ అసలు ఐడియా రావటం అనేది కొంచెం ఒక యూనిక్ ఐడియానే. ఎవరు ఐడియా, ఎలా ప్రమోట్ జరిగింది? అఫ్కోర్స్ నాకు ఆ థాట్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు లవ్ ఓటీపీ సినిమా మనం తెలుగు స్టేట్స్లో రీచ్ చేయాలి. ఎలా రీచ్ చేయాలి? ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నా, లేకపోతే విజయ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నాను, రీచ్ చేస్తాను, రీచ్ అవ్వదు, ఎవరికి రీచ్ అవ్వదు. మా ఫ్యామిలీలో బెంగళూరులోనే ఆగిపోతుంది, మా సర్కిల్లోనే ఆగిపోతుంది, బార్డర్ క్రాస్ అవ్వదు. ఆ బార్డర్ క్రాస్ అయ్యి రీచ్ అవ్వాలంటే రాజీవన్నే మాకుండే ఒక ఎలిమెంట్. మీరు చెప్పినట్టు రాజీవన్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. సో ఇలా థాట్ వచ్చింది. నేను అంటే ఎక్కువ ఫాలో అవుతుంటే, అండ్ ఐ వుడ్ సీ లాట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ దిస్ రాజీవన్ని. అంటే ఆ పాజిటివ్ ట్రోల్స్ అవన్నీ నెగిటివ్ అన్నీ చూసేవాడిని. అంటే లాట్ ఆఫ్ ట్రోల్స్ వేర్ ప్రతి సినిమాని అన్నని చంపేస్తారనే ట్రోల్. అరే బాగుందే, దీన్నే పెట్టుకొని వాడుకున్నా. అంటే మనం ఎప్పుడు ట్రెండ్ని బట్టి వెళ్ళిపోతే ఈజీ అయిపోతే టు రీచ్ మన టైటిల్ అని వెళ్ళి అన్నకి చెప్పాము. ఇది చెప్పినప్పుడు భయమే, ఒప్పుకుంటాడా వద్దంటాడా, వద్దనేస్తే ఐ వుడ్ హవ్ బీన్ మోస్ట్ డిసప్పాయింటెడ్. కానీ నాకు భయం ఉండేది, ఏదో వెళ్ళి నిదానంగా అలా చెప్తే ఆయన ఇంకా ఎగ్జైట్ అయిపోయి ఆయన ఇలా చేసుకో. కొన్ని సినిమాలు అయితే నన్ను యూజ్ చేయకుండా ఫ్రేమ్కి దండేసే స్టార్ట్ చేసేసారు. సో ఇలా ఈ పదాలు వాడుకో, ఇవన్నీ చెప్తుంటారే బాగుందని. అది నేను రిలీజ్ చేసినప్పుడు మై ఎక్స్పెక్టేషన్ వాజ్ వెరీ లో సార్. ఏమి ఒక అన్ని పేజీల్లో వేయించాం, లేకపోతే అన్ని యూట్యూబ్లో వేసాను, ఒక 2-3 లక్షలు ఇలా అయితే చాలు అనే దీంతోనే ఉన్నాను. when it went millions of views వెళ్ళినప్పుడు I was literally shocked. ఓకే, మన అనుకున్న టార్గెట్ లేకపోతే మన అనుకున్న స్కెచ్ చాలా నీట్గా వర్కౌట్ అయింది అనిపించింది. లవ్ ఓటీపీ అనే సినిమా ఒక అంతమందికి ఆ కంటెంట్ ద్వారా తెలిసింది. కానీ సార్, ఫస్ట్ టైం భావప్రీత అనే ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్మెంట్ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్కి ఇంత ఫాస్ట్గా రీచ్ అవ్వదు. ఇప్పుడు మనకు భావప్రీత అనగానే ఆటోమేటిక్గా రాజు గారు చేస్తున్న సినిమానా, అనీష్ అని అతనే హీరో డైరెక్టరా అనే డిస్కషన్ జరుగుతుంది. అది విన్నప్పుడు ఇది మనం కరెక్ట్గానే రీచ్ అయ్యాం, కరెక్ట్గానే వెళ్ళాం అన్న ఫీలింగ్ వచ్చిందా సార్ మీకు? వచ్చింది, 100% వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ప్రొడ్యూసర్ వచ్చేవారు ఎవరైనా కూడా స్టామినా ఉంటే ఒకలాగా బడ్జెట్కి వెళ్తారు, ఒక పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అలాగే స్టామినా లేకపోతే ఒక మినిమం కంటెంట్ సినిమా చేద్దాం, ఒక ₹1,00,00,000 లోపల ఉంటారు. ఈ మధ్యలో చేసే సినిమాలకి మార్కెట్ ఉండదని, లేకపోతే ఆ హీరోకి వాల్యూ ఉండదని, ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. ఇలాంటి టైంలో ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి మీ ఇక్కడ దాకా రావడం అనేది చాలా పెద్ద విషయం. అది ఎలా సార్ సాధ్యమైంది? సార్ ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. ఏది చేయాలన్నా మనము గమ్యం అంటారు కదా సార్, ఇక్కడ నా గమ్యం ఇది, అది చేరే వరకు అది ప్రయత్నిస్తూ ఉండేది, అదొక కాన్సెప్ట్ సార్. ఇప్పుడు భావప్రీత అంటే దాని అర్థము బ్రహ్మం, అంటే లవ్డ్ బై ద యూనివర్స్ అనేసి. అంటే మెయిన్ దాని అర్థం వచ్చి ప్రేక్షకులు ప్రేమిస్తే దాని అర్థమే అది సార్. భావప్రీతలో మీరు గూగుల్లో కొడితే అది వచ్చేస్తుంది, ప్రేక్షకులను ప్రేమించేది. అది ప్రేక్షకులు ప్రేమించే లాంటిది ఒక సబ్జెక్టు. సో సినిమా అందరూ చూసి ప్రేమిస్తే నేను గెలుస్తాను, సినిమా గెలుస్తుంది, నాకు డబ్బు వస్తుంది, నేను మళ్ళీ ఒక సినిమా చేస్తాను. సో అది ఒక రొటీన్. సో మనము కంటెంట్ మనకి కరెక్ట్గా ఉండి మనలో కాన్ఫిడెన్స్ ఉండి చేస్తే అది ఏమవుతుందో రిజల్ట్ తర్వాత, కానీ మనకి ఆ ధైర్యం ఉండాలి కదా సార్. సో కంటెంట్ అలా ఉంది, మేము అంతే కష్టపడి చేసాము. సో అది 14th చూసి చెప్పాలి. నవంబర్ 14th అనగానే అందరికీ బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే రోజున అనుకోకుండా ఒక ఫెస్టివల్ మూడ్లో వస్తున్నారు. ఇకపోతే సార్, ఇలాగ ఒక సినిమా చేసినప్పుడు ఒక స్టేట్ దాటి రావాలంటే ఇప్పుడు మన ఊర్లో మనం రాజులం,
కానీ పక్క ఊర్లో మనం ఎవడో కూడా తెలియదు. అలాంటి దగ్గరికి వచ్చేసి కూడా నించొని చేయడానికి ఫేట్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి ఫేట్. దేనికంటే ఇది నేను ఎందుకు ఫేట్ ఉండాలి అంటున్నానంటే, తమిళ్ నుంచి వచ్చే ఆర్టిస్టులు కానీ కన్నడ నుంచి వచ్చే ఆర్టిస్టులకు కానీ ఒక్కొక్కళ్ళకి చాలా చాలా టైం పట్టింది సార్. మీరు మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడే ఇలాంటి ఒక లక్కీ ఛాన్స్ దొరికింది. దానికి కారణం కూడా మీరే అని చెప్పేసి మీ హీరో డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇది నిజమేనా సార్? అదే మనం ఫస్ట్ అనుకున్నప్పుడు అనీష్ గారు చెప్పారు కన్నడలో చేస్తామని. లేదా ఏమో అనిపిస్తుంది కదా సార్ మనకి, మనం పెద్దగా యోచన చేసేటప్పుడు అది పెద్దగానే అవుతుంది. కరెక్ట్. మనతో డబ్బు ఎంత ఉంది, మనం ఏం చేయగలము అనే దానికి మన ఆలోచన ఎలా ఉంటుందో అలా తీసుకోపోతుంది యూనివర్స్. కరెక్ట్. వచ్చినప్పుడే ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాను సార్, ఫర్మ్ చేయలేదు. సో అక్కడే పెద్దగా అయింది. సో 2 స్టేట్లు 3 స్టేట్లలో ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ సార్. ఇప్పుడు ఇక్కడికే నేను గెలిచేశారు ఆల్రెడీ. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో మొదటి ప్రయత్నంలోనే వచ్చేసారు. అంటే స్ట్రైట్ తెలుగు చేశాను, స్ట్రైట్ కన్నడ చేశాను. అంటే నా ఫస్ట్ మూవీ, నేను ఫస్ట్ ప్రొడ్యూసరు. కానీ ఇప్పటి వరకు నా జర్నీ చూస్తే నా 2 years జర్నీలో ఇప్పుడే నేను గెలిచేశాను సార్. నాకు ఏం నెగిటివిటీ ఏం కనిపించట్లేదు. ఇక మ్యాటర్ ఆఫ్ 10 రోజులు సార్, అది గెలిచేస్తాను. సో ఇండస్ట్రీలో నాకు ఏంటో ఒక పేరు ఉంటుంది అనుకొని నాకు ఇప్పుడే కనిపిస్తుంది సార్. అంటే డబ్బు నాతో పెట్టుకొని రాలేదు సార్. డబ్బు దేవుడే, అదే ఆ టైం కూడిచ్చారు సార్ దేవుడు. అంటే మన మనసు ఎలా ఉంటుందో మార్గము అలా స్వచ్ఛంగానే ఉంటుంది అనే కాన్సెప్ట్ సార్. అంటే ఒక సినిమాకి ఇలా రెడీ అవ్వాలంటే ఆ సినిమాని అన్ని క్రియేట్ చేసుకుంటుంది అన్నారు. నేను అదే చెప్తాను. ఈ సినిమాకి సంబంధించి తెలుగు వరకు అయితే కనుక నేను స్ట్రాంగ్గా చెప్పగలను, బికాజ్ ఆఫ్ రాజీవ్ కనకాల గారు. ఇది ఆటోమేటిక్గా ఒక తయారైపోయింది, ఒక రూపుదిద్దుకుంది. మాకు హాఫ్ ఆఫ్ ది మూవీ అక్కడే బూస్ట్ అయిపోయేది సార్. మాకు సార్ ఎప్పుడు సినిమాకి మేము వేసుకున్నాము, హాఫ్ కంటెంట్ అక్కడే అయిపోయేది మన సినిమాకి. సార్ అనీష్ గారు, మీ దగ్గరికి వస్తే మీ నెలవంక అనే సినిమా అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది సార్. అవును సార్. అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే వీళ్ళు ఇంతే చెప్తారులే అనుకునేవాళ్ళం. అప్పుడు మేము అనుకున్నాం, ఎందుకు వస్తారు, ఎవరో తెలియదు, ఎవరు బంధువు కాదు, మీరేం చుట్టమా, మీరేమన్నా లేదు, మీరేం చుట్టం కాదు, అలాంటిది ఎందుకు వస్తాడు. అప్పటికేంటి బన్నీకి మంచి హిట్స్, బ్లాక్ బస్టర్ హీరో, సూపర్ అయిపోయింది. అప్పటికి ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా బన్నీ సినిమా వస్తుందంటే ఒక క్రేజ్ ఉండే టైం. ఆ టైంలో ఎవరో ఒక కొత్త హీరోకి, మళ్ళీ నాకు బాగా గుర్తు, మీరు ఓపెనింగ్ చేసిన టైం కూడా ఈవినింగ్ టైం ఏమో, మార్నింగేనా? ఆ టైంలో ఎలా వస్తాడు అంత పెద్ద స్టార్ హీరో, ఎవరో కొత్త అతని కోసం అనుకున్నాం సార్. అలా వచ్చి అల్లు అర్జున్ అలా దిగ్గానే నాకు ఇంకా గుర్తు. మీరు ఇంకా చాలా ఉండేవారు, చాలా చిన్నగా ఉండేవారు. టక్మని షాక్ అయిపోయాం. అది ఎలా సార్, ఎందుకు జరిగిద్ది అలాగా తెలీదు. అదే సార్, అది బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో మేబీ ఆ మెగా ఫ్యాన్కి దొరికిన అదృష్టం అని మీరు అనుకున్నప్పుడు నాకు ఎలా ఏమవుతుందో నా చుట్టూ తెలియదు. అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయింది. నేను వెతుక్కొని నేను వెళ్ళే రూట్లో ఇవన్నీ దొరికిపోయింది నాకు. నేను వెళ్తున్న దారిలో అన్ని అలా 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 నాకు పరిచయాలు, బన్నీ భయ్ పరిచయం అవడం, ఇలా నేను చేస్తున్నాను భయ్యా మీరు రావాలంటే వస్తాను అనడం, ఇన్ ద స్పాన్ ఆఫ్ వెరీ వెరీ లిటిల్ ఏంటి దీంట్లో. అదే కాదు, నా కన్నడ సినిమాలకి బైట్స్ ఇచ్చారు, సాంగ్స్ లాంచ్ చేసి ఇచ్చారు. ఈ హెస్ హెల్ప్ మీ అ లాట్. కన్నడ సినిమా అయినప్పుడు నేను అడిగినప్పుడు బన్నీవాస్ గారు త్రూ అడిగాను, ఇట్లా భయ్యా నాకు చేస్తే బాగుంటుంది, 100% చేస్తాను అనీష్ అని చేసి ఇవ్వడం. అది ఏంటంటే ఇప్పుడు తను చెప్పినట్టు ఆ సినిమాకి ఏం కావాలో ఆ సినిమా తీసుకుంటుంది. అది అలా జరిగింది అంతే. అప్పుడు నాకేం కావాలో అది అన్నీ అలా అనుకూలంగా, లేకపోతే ఇలా సపోర్ట్గా ఈరోజు మనం కూర్చొని ఒక టాపిక్ మాట్లాడేలాగా అయినా నాకు అది ఎవ్రీథింగ్ అలా ఫాలో అయింది. కానీ ఆ రోజు అనుకుని ఉండరు ఈ రోజు కూర్చొని ఇలా మాడాల్సి వస్తుందని. బ్యూటిఫుల్ మూమెంట్, వెరీ బ్యూటిఫుల్. ఆ రోజు ఓకే నేను సినిమా రిలీజ్ చేయలేదు, నేను వెళ్ళిపోయినాను, అవన్నీ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఏంటి ఆ ఏజ్కే పీక్స్ చూసేసాను. పీక్స్ అంటే నేను పదాల్లో చాలా తక్కువే. ఆ పీక్స్కి ఇంకో పీక్ ఏమైనా అర్థం ఉంటే ఐ హావ్ సఫర్డ్. ఆ టైం సఫర్డ్ లాట్ అంటే లాట్, దెర్ ఈజ్ నో ఇది. కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇట్స్ లైక్ ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది కదా, చూసావు అన్ని దెబ్బలు పడవద్దు. ఇప్పుడు దెబ్బ పడింది తెలియదు మనకి, ఓ దెబ్బ అనిపిస్తుంది, వేరే వాళ్ళకి మా దెబ్బరా దెబ్బే కదా అనే దీనికి, లేకపోతే ఆ స్ట్రాంగ్నెస్కి జీవితం ఎప్పుడు తీసుకొస్తుంది. కానీ నాకెందుకు అవన్నీ జరగటమే మీకు కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ లైఫ్ జర్నీ కదా.
ఒక జర్నీ మనకు అన్ని తెలిసినప్పుడు ఆ దెబ్బ విలువ తెలుస్తుంది. అవును. ఏ దెబ్బ తెలియకుండా పెరిగితే అక్కడ ఫలానా దెబ్బ తగిలినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకే దేవుడు అప్పుడు పంపించేసి ఇప్పుడు ఒక మంచి దీని ప్యాకేజ్తో వచ్చారు, ఒక డైరెక్టర్ లాగా, హీరో లాగా. కానీ ఒక హీరో చేసుకుంటున్నప్పుడు ఒక ఈగో ఉంటుంది సార్. ఒక మేకప్ వేసుకోగానే ఆర్టిస్ట్కి ఒక ఈగో ఉంటుంది. సారీ రాజీవ్ గారు, అదే ఉంటుంది. అది ఏంటంటే ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం. మేకప్ వేసుకోగానే కొన్ని వేల మందిలో, లక్షల మందిలో కూడా దొరకని అవకాశం ఆర్టిస్ట్కి దొరుకుతుంది. అది రాగానే ఒక ఈగో వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ అనేవాడికి అసలు ఈగో 0.0001 ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఆ రెండింటిని బాధ్యతగా చేస్తున్నప్పుడు, అది మొదటి సినిమాగా రిలీజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రెషర్ ఉండిందండి మీ దగ్గర? నాకు 100% సార్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ మేకప్ వేయి కానీ ఈగో ఉంటుంది, నాకు తెలియదు సార్. అది ఆ జోన్ ఆఫ్ కేటగిరీలో నేను ఫాలో. నేను ఎప్పుడూ చెప్తాను, నేను సినిమాలో హీరోని, నేను సినిమాలో హీరో పాత్ర వేస్తాను. రియల్ లైఫ్లో ఐఎమ్ నథింగ్. నేను హీరో కాదు, నేను నార్మలే. ఇంకో వ్యక్తి ఎలాగో నేను అంతే. నేను రాగానే నా మీద జనాలు పడిపోవాలి, నేను రాగానే అన్నొచ్చడం సెల్ఫీస్, ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. నేను ఈ జోన్లో లేదు. నేను మై ఓన్లీ అన్ని సినిమా రాగానే అంతమంది జనాలు రావాలి అనుకుంటా. మీరు నాతో పాటు 1-2 months ఈ లవ్ జర్నీలోను ఐ హ్యావ్ నెవర్ బిహేవ్ లైక్ దట్. ఓకే, నేను మేకప్ వేసుకుంటే ఒకలాగా, మేకప్ వేసిన తర్వాత ఇంకొచ్చే ఇది నాకు ఈ కేటగిరీ ఆఫ్ దీంట్లో నేను ఫాలో అవ్వను, నాకు అది తెలీదు కూడా. ఓకే, ఇప్పటికీ మా సెట్లో చూస్తే ఐల్ బీ యాజ్ నార్మల్. మేము వెళ్తుంటాం, మాకు ట్రాన్స్పోర్ట్ ఆటో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను, నడుచుకుని వెళ్ళిపోతుంటాం, బైక్లో వెళ్ళిపోతుంటాం. నాకు అది ఆ జోన్ తెలియదు సార్. కానీ ఎక్కడ ఒక దగ్గర ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. లేదు సార్, ఒకటి చెయ్యాలి. ఇవన్నీ ఫేక్ సార్. మనం సృష్టించుకునేది, మనం క్రియేట్ చేసుకునేది. ఎందుకు సార్ మెయింటెనెన్స్ ఉండాలి? అంటే హీరో అంటే మీకు బౌన్సర్స్ ఉండరా? ఎందుకు సార్? ఉండరా? ఎందుకు సార్? ఓ ఫర్ వాట్ సార్? మనం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే ఎవరు వచ్చి మీద పడిపోతున్నారు, ఎవరు వచ్చి నా లాక్కెళ్ళిపోతున్నారు, ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంత క్రౌడ్ కంట్రోల్ లేకున్నప్పుడు బౌన్సర్లు పెట్టుకోవాలి సార్. ఇప్పుడు బౌన్సర్ నలుగురు వాడు గాల్లో ఇలా అనాలి అంతే, ఎయిర్ని అంటుంటారు. సో అన్నికి ఎయిర్ ఎనర్జీ ఉందేమో ఇలా. కానీ ఒక ఆశ అయితే ఉంటుంది కదా. లేదు సార్. లేదా? అబద్ధం ఆడుకుని చెప్పండి. అమ్మతోడు లేదు సార్. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు దోస్ కేటగిరీ. అంటే అది నేను తప్పని చెప్పును, అది ఒప్పని చెప్పును. నా డ్రీమ్ అంటూ ఏమని ఇప్పుడు మీరు అడిగినా, నేను చేసే కంటెంట్కి థియేటర్లో బౌన్సర్లు పెట్టి వచ్చేలాగైతే చాలు. నేను బయట నడుచుని వెళ్తున్నా, నన్ను రికగ్నైజ్ చేయకపోయినా, నన్ను సెల్ఫీ అడగకపోయినా, నాకు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ లేకపోయినా, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నేను చేసే కంటెంట్, నా కంటెంట్కి బౌన్సర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు 13 సినిమాలు చేశారు కాండాలో. అప్పుడు ఒక ఇమేజ్ రావాలి ఏ హీరోకైనా. మీకున్న హీరో ఇమేజ్ ఇక్కడ తెలుగు హీరోల దగ్గర కంపేర్ చేసుకుంటే సుమారు ఏ హీరో ఆఫ్ రేంజ్? సార్ ఇమేజ్ అనేది సినిమాకి మారుద్ది సార్. వాట్ ఈజ్ యువర్ ఇమేజ్ అంటే కన్నడ ఇండస్ట్రీలో అనీష్ ఇస్ టాలెంటెడ్, అనీష్ బాగా యాక్ట్ చేశాడు, అనీష్ మంచిది, అనీష్ ఒక్క రోజు ఉంటుంది రా సక్సెస్. దిస్ ఈజ్ మై ఇమేజ్ సార్. మీరేమంటారు సార్ ఈ మాటకి? అనీష్ గారు చెప్తున్న మాట ఇది కరెక్ట్ అంటారా సార్? అక్కడ ఇండస్ట్రీలో అనీష్ గారి గురించి ఏమి అంటే కష్టపడుతున్నాడు, ఎందుకు తగలట్లేదు, ఆ హిట్ ఎందుకు అనీష్ గారికి తగలట్లేదు, ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే నేను చెప్పే మాటే సార్. వాళ్ళు అంత కష్టపడినప్పుడు అది ఏంటికి మ్యాచ్ అవ్వట్లేదు. నేను ధైర్యంగా చెప్తాను సార్, లవ్ ఓటీపీలో వాళ్ళు కొట్టేస్తారు అన్నమాట. లేదు సార్, నిజంగా నేను చూశాను కదా గత నెల నుంచి ఆయన ఆలోచన విధానం కానీ, ఆ కష్టం కానీ, కంటెంట్ మీద ఉన్న ప్రేమ కానీ, అది ఎక్కడికైనా తీసుకెళ్ళేది సార్. ఇకపోతే రాజీవ్ కనకాల గారు, మీరు ఒకటి కాదు సార్, మీరు నాతో ఫైట్ చేయొద్దు. చెప్పండి. చెప్పండి. మీరు మేకప్ వేసుకున్న వాళ్ళందరికీ ఈగో ఉంటుందని ఎందుకు? మేకప్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి అనలేదు సార్. మీరు అన్నారు మేకప్ వేసుకునే ప్రతి ఒక్కళ్ళకి అనలేదు సార్. మేకప్ వేసుకునే ప్రతి ఒక్కళ్ళకి అనలేదు. అది అదృష్టము, దానికి ఒక ఈగో చిన్నది తోడవుతుందని చెప్పాను. ఎందుకు అనుకుంటున్నారు అలా? చాలా మందిని చూశాను కాబట్టి. మీరు అందరినీ ఒకే ఘాటి మీద కట్టారు. నో అందరినీ ఒకే ఘాటి మీద కట్టలేదు. అందుకని సార్ లవ్ ఓటీపీ దగ్గరికి వచ్చేసరికి నాకు నిజంగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్టు ఒక లాంగ్వేజ్ కాకుండా ఇంకో లాంగ్వేజ్కి వెళ్ళటం కోసం ఫ్లైట్ ఎక్కిన రోజున, అరే ఇంకో లాంగ్వేజ్కి వెళ్తున్నాం మనం అనే ఒక చిన్నపాటి గర్వం రావాలి. అది మీకు వచ్చింది.
గర్వం రాలేదు. నో సార్, మీరు ఎందుకు సార్ అన్నిటికీ అఫెండ్ అవుతారు? అందుకు కాదు నేను చెప్తుంది. సార్ మీకు పొగడ్తకి విమర్శకి కూడా తేడా లేకపోతే కొడుతున్నారు కానీ అది పొగడ్త కూడా కదా సార్, నిజం చెప్తున్నాం. ఎక్కడో సబ్ కాన్షియస్ గా సబ్ టెక్స్ట్ మాత్రం తిడుతున్నట్టుంది. నీకు బాగా వచ్చింది, బాగా పెరిగింది అన్నట్టుగా ఉంది అది. లేదు సార్, నా సార్ కొన్ని ఫేస్ డిఫీట్ సార్, నా ఫేస్ అయితే డెఫినెట్ గా ఆనందం వేసింది. అంటే 100 రెట్ల ఆనందం. కరెక్ట్. ಅಮ್ಮಡಿ ಅಮ್ಮ ನಾನು ಫ್ಲೈಟ್ ಎಕ್ಕಿ ಕನ್ನಡ ಸಿನಿಮಾಗೆ ಕಲ್ತುನಾನ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನೀನು ಹೇಳು, ನಿನಗೆ ಗೊತ್ತಾ ನಾನು ಕನ್ನಡ ఆర్టిస్ట్ రాజీవ్ కలకాల ಹೆಸರು. నాకెంత గర్వంగా ఉండాలి సార్, అట్లా అలాంటి సీనియర్ యాక్టర్ నేను ఫస్ట్ కన్నడలో ఒక ఛాన్స్ ఇచ్చానంటే సూపర్ సార్, నిజంగా ఇలాంటి హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ ఫస్ట్ తెలుగులో ఛాన్స్ ఇచ్చానంటే నా ప్రొడక్షన్ నేనెంత గర్వం పడాలి. దట్ ఈస్ భావప్రీత సార్, అది భావప్రీత. ప్రేక్షకులందరూ మెచ్చే సినిమాలు తీసే నిర్మాత విజయ్ గారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇంతమందికి కల్పించారు. కొన్ని వందల మంది మీ పేరు చెప్పుకుంటారు సార్. ఈ రోజున పురిటి నొప్పులు అంటారు కదా, పురిటి నొప్పులు అంటే తెలుగులో అర్థమైందా మీకు? డెలివరీ పెయిన్స్, ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఉంటాయి 9 నెలలు. అవన్నీ ప్రతి సినిమా వాడు మోస్తాడు సార్, ప్రతి సినిమా వాడికి తెలుసు. తప్పదు, ఆ బాధ తెలియని ఒక సినిమా వాడు కూడా లేడు. అందుకని అవన్నీ ఉంటాయి. November 14th బేబీ రిలీజ్ అయిద్దో ఆ రోజున మీరు ఉండే ఆనందం ఉంటుంది సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిజల్ట్, మీరు ఆ మేము చేసిన పనికి, మేము కష్టపడిన దానికి ఒక బ్యూటిఫుల్ బేబీ వచ్చింది, ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్ వచ్చిందని మీ అందరూ చెప్తారు. సార్ మీ గర్వం గురించి చెప్పండి సార్. నా గర్వం గురించి నిజంగా బెంగళూరు గర్వం గురించి, బెంగళూరు గర్వం గురించి చెప్పాలంటే అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి చేయడం అన్నది అది చాలా తక్కువ మందికి వస్తుంది ఆపర్చునిటీ. కరెక్ట్. అసలు మన ఇండస్ట్రీలోనే మంచి ఆపర్చునిటీ కోసం తాపత్రయపడే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. కరెక్ట్. 30 ఏళ్ళుగా అదే స్థాయిలో ఉండి అదే సింగిల్ సీను, అదే సింగిల్ డైలాగ్తో ఉండేవాళ్ళు. అలాంటి దాంట్లో అంతమందిలో మనం ఏదో పేరు సంపాదించుకొని ఒక పెద్ద రేంజ్కి వెళ్ళి, మన స్టేజ్లో మనం వెళ్ళి చేసి ఓకే అమ్మాయి అనుకున్న దాంట్లో వచ్చి ఇంకో లాంగ్వేజ్కి వెళ్ళడం అనేది చాలా ఆనందాన్ని లోపల నుంచి అసలు మామూలుగా చెప్పలేను. ఓకే ఐఎమ్ గోయింగ్ టు అదర్ లాంగ్వేజ్, కష్టం ఉంటుంది నాకు తెలుసు. దాన్ని నేను ఆ ఛాలెంజ్ని నేను తీసుకొని నేను చేయగలుగుతాను లేదా అని చిన్న డౌట్ కూడా ఉండేది. అయితే దానికి నేను బాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్ నాకు ఈజీగానే ఉండింది. బట్ ఆ ఆనందం వెళ్ళడమే అసలు బెంగళూరు రోడ్ల మీద తిరుగుతుంటే అక్కడే ఆనందం వచ్చింది. దేనికి యాక్టింగ్ కనకాల కన్నడ ఇండస్ట్రీకి వచ్చాడు చూడు, జాగ్రత్త మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా అన్నది వీలేదు. సో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసినప్పుడు డెఫినెట్గా అరే మిమ్మల్ని ఎంత బాగా రికగ్నైజ్ చేశారు, ఎంత బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు బెంగళూరు టీం, అద్భుతంగా రిసీవ్ చేశారు. నేను అంటుంది ఆ పాయింట్. నేను లవ్ ఓటీపీ ట్రైలర్ బెంగళూరు కన్నడ ట్రైలర్ కూడా చూశాను. అంటే వాట్స్ ద రీజన్, మీరు ఎలా ఉంది, లిప్సింగ్ ఎలా ఉంది, మీ వర్క్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూస్తే ఫెంటాస్టిక్. నిజంగా కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు ఎస్, రాజీవ్ కనకాల గారు కరెక్ట్గానే వెళ్ళారు, కరెక్ట్ సినిమాకే వెళ్ళారు అని అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. అంటే ఇక నుంచి కంటిన్యూ అవుతారా సార్ ఒకవేళ అట్లాంటి మంచి అవకాశాలు వస్తే? 100%. ఓకే. బ్రహ్మాండంగా చేస్తారు. మామూలుగానే నాకు మా ఆవిడకి మధ్యలో చాలామంది మా ప్రైవేట్ టైం తీసేసుకుంటున్నారు, మా ఇద్దరం కలిసి ఉండి కూర్చునే టైం దొరకట్లేదు, మా టైం దొబ్బేస్తున్నారు మాకు అని అనుకునే మీకు మళ్ళీ బెంగళూరులో చెన్నైలో అవసరమా సార్? అంటే ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఎంత చేసినా ఏం క్యారెక్టర్లు చేసినా ఆ దాహం తీరదు. ఒక చోటకు వచ్చిన తర్వాత మీరు అవును టైం స్పెండ్ చేయట్లేదు ఇంకోటి ఇవన్నీ నిజమే బాధ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం క్యారెక్టర్ వచ్చిందనుకో ఆగదు, సేమ్ మిస్టేక్ చేస్తూనే ఉంటాడు ఈ ఆర్టిస్ట్ అన్నవాడు. వైఫ్ తోటి నేను జీవితంలో చాలా స్పెండ్ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ నా కెరియర్, యాక్టింగ్, ఇంకోటి చేస్తూనే ఉన్నాను అని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచైనా వైఫ్ తోటి పిల్లలతోటి టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాడు రేపు పొద్దున ఆపర్చునిటీస్ కనుక వచ్చానుకోండి ఇప్పుడు అయిపోవచ్చు కదా, మళ్ళీ అయిపోతుంది. దట్ ఈస్ ద ఆర్టిస్ట్, దట్ ఈస్ ద మేకప్. మీరు అన్నారు చూడండి, అది మేకప్ తాలూకు గర్వం. ఎస్ సార్, ఒక మాట అన్నానులేండి సార్, దాన్ని పట్టుకొని ఎన్నిసార్లు తిట్టదు సార్. అది పాజిటివ్ గా చెప్తున్నా, ఇప్పుడు మీరు చెప్పింది పాజిటివ్ గా చెప్తున్నా, అది మేకప్ తాలూకు గర్వం అంటున్నా.
ఏమో సార్ మీరు ఏదో తిడుతున్నట్టు నాకెందుకు మీ ఇందాకడే మీరు చెప్పినప్పుడు మాత్రం మీకు ఎలా అనిపించింది, ఫ్లైట్ లో ఎక్కినప్పుడు మీకు బెంగళూరు గర్వం ఏంటి అన్నప్పుడు అది మీరు తిడుతున్నట్టు అనిపించలేదు నాకు. కానీ అక్కడ మీకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? సూపర్ ట్రీట్మెంట్ నాకు. నేను ముందే చెప్పాను అనీష్, నేను 7:30కి అలా వస్తాను లొకేషన్కి, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని 6 o'clock నన్ను వదిలేయాలి. ఎవ్రీ 6 o'clock వదిలేసేవాళ్ళు. 2 రోజులు మాత్రమే నైట్స్ చేశాను, మిగతా అంతా డే వర్క్. నాకు నేను కోరుకున్నట్టే జరిగింది. ఈ మధ్యకాలంలో మనం కోరుకున్నట్టు ఏది జరగదు. నేనేదో ఓకే ఈ సినిమా బాగుంది, కథ అంతా ఓకే అనుకున్న తర్వాత వెళ్ళిన వెంటనే నైట్ షూట్ అనుకోలేదే, మనం అడగడం మర్చిపోయాం. నైటా కాదా, నైట్ షూట్ లో తగిలే. నైట్ మీకు ఇష్టం ఉండదన్నా? అంటే ఇటువరకు చేసిందంతా నైట్లే. అంటే నైట్లు చేసి 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 ఇసుకొచ్చి నాకు ముద్దు నైట్ షూట్. కరెక్ట్. నేను డే వర్కే నాకు, ఎందుకంటే నా క్లాక్ మారిపోతుంది, బాడీ క్లాక్ మారిపోతుంది అనుకొని పక్కాగా 9:30, 10 o'clock ఫిక్స్ అయిపోయాను పడుకోవడం. మళ్ళీ మార్నింగ్ 4:30 కల్లా లేచి, ఇప్పుడు అలాంటి మోడ్లో ఉన్నప్పుడు ఏదైనా నైట్లో వస్తే ఇబ్బంది నాకు. ఓకే, ఒప్పుకోండి. కానీ నిజంగా మనం ఒక బిర్యానీ అయినా ఏదైనా ఎంత ఇష్టమైనా ఎంత తింటాం, ఒక టైం తర్వాత వెగట కొట్టేస్తుంది. నిజంగా పాపం ఆయన అంతా కష్టపడ్డాడు ఆ సీరియల్స్ టైం నుంచి కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ తర్వాత రాజమౌళి గారితో ట్రావెల్ కానీ, ఇంకా ఆ తర్వాత అతని జర్నీ, అతని ప్రపంచం, అతని వేరులేండి. అందుకని నైట్ లైఫ్ ఎక్కువ చూసేసాడు, అందుకని ఆయన అలా తీసుకోవటం కరెక్టే. కానీ అనీష్ గారు, వై రాజు కనకాల? వై నాట్ అని అడగల సార్ మీరు. ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. ఎస్, మీరు చెప్పినట్టే he has done so many films where we have seen clapped, cried. మీరు అది ట్రోల్లో చూడొచ్చు, కానీ ఆయన చనిపోయినప్పుడు 100% మీరు ఏదైనా ఒక సినిమాలో ఏడ్చింటారు, నేను ఏడ్చింటారు. అంత ఇంపాక్ట్ చేసే యాక్టర్. వై నాట్ అనుకున్నప్పుడు ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ అనిపించింది. వేర్ ఈ కెన్ క్రియేట్ లాడ్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ద సీన్ అండ్ సేమ్ టైం 10 times ఫన్ క్రియేట్ చేయగలరు ఆయన ఎక్స్ప్రెషన్తో. ఫన్ అసలు నాకు ఫన్ పార్ట్ ఆఫ్ రాజీవన్ చాలా ఇష్టపడతారు. ఆయన ఫన్ క్రియేషన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ టువర్డ్ టిల్ ద క్లైమాక్స్ హిలేరియస్గా ఉంటుంది నా సినిమాలో. ఈ రెండు బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ అన్నప్పుడు ఐ థింక్ రాజీవన్న వాజ్ ద రైట్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్ చూజన్. కానీ ఆ క్యారెక్టర్ గెటప్లో కూడా మీ ట్రైలర్ కట్ చేసినప్పుడు బెంగళూరు సార్ మీరు తెలుగువారా అంటే అవును తెలుగువారు అనుకుని ఏదో పులిహార కలుపుతారు అనుకుంటే టక్మని చెప్పేశాడు మాది బెంగళూరే అయితే ఏంటి అని. చాలా బాగుందన్న అది. మన ఎవరు టీవీ9 యాంకర్ ఒక ఆవిడ ఉంది కదా, అవునా నిజమా అదే స్టైల్లో కావాలని అంటే బాగుంటుంది. అది ఎందుకు నచ్చింది, ఆవిడ ప్రొనౌన్సియేషన్ నాకు బాగా నచ్చింది. సో అది వాడితే బాగుంటుందని అలా చేశాను. కానీ నాకు మాత్రం మా రాజీవ్ అన్నని కన్నడ తీసుకెళ్ళినప్పుడు చాలామంది తెలుగు ఆర్టిస్టులు అరే వాళ్ళని తీసుకొచ్చేసారు బాంబే నుంచి, వీళ్ళని తమిళ నుంచి తీసుకొచ్చారు, వీళ్ళని మలయాళం నుంచి తీసుకొచ్చారు అని తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు. కానీ మా రాజీవ్ అన్న కెనడాకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి మనవాడు నించున్నాడంటే టాలెంట్. నేను అప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని అందరికీ, అవును అతని దగ్గర మలయాళమైన టాలెంట్ ఉంది, తీసుకొచ్చారు. ఆర్ట్కి స్టేట్ ఏముంది, దేశంలో ఎక్కడైనా కూడా చూడొచ్చు కదా. ఈ విషయం మీద కోట శ్రీనివాసరావు గారు చాలా గట్టిగా ఫైట్ చేసేవారు మీకు గుర్తుంటే. కానీ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు, కానీ ఆయన బతుకున్నంత దాకా కూడా ఈ క్యారెక్టర్గా మనోడు ఎంత బాగా చేస్తాడని వేరే ఒక క్యారెక్టర్ పేరు చెప్పేవాడు. అలాగే ఉండేది. కానీ మీరు అక్కడికి వెళ్ళినాక మాత్రం ఎస్ మనోడు కూడా ఒకడు అలాగే వెళ్తున్నాడు అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నేను కాదు చాలామంది నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే భలే చేసాడే, కన్నడలో కూడా ఈయన ఉంటారా యాజ్ ఇట్ ఈస్గా అంటే ఉంటారు, ఉండటం కోసమే ఆయన తీసుకున్నారు అని చెప్పి అనీష్ గారు చెప్పారని చెప్పాను. అనీష్ గారు మీరు ప్రొడ్యూసర్గా చేశారా? చేశారు. మీరు ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్, మీరు ప్రొడ్యూసర్. ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి ఒక సినిమాని నిలబెట్టుకోవటం కోసం మీరు పడుతున్న తపన ఉంది కదా. ఎందుకంటే లవ్ ఓటీపీ సినిమా ఎందుకు చూడాలి సార్? 100% మీరు చెప్తారు. లవ్ ఓటీపీ సినిమా ఎందుకు చూడాలంటే ఇప్పుడు అడిగితే లేదు, ఎందుకు చూస్తారంటే మీరు చెప్పారు ప్రొడ్యూసరు 9 months పెయిన్ ఎలా ఉంటుందని. ఆ November 14 బిడ్డ పుడుతుంది, కానీ ఈసారి పుట్టే బిడ్డ చాలా అందంగా పుడుతుంది, చాలా ముద్దు వస్తుంది, దాన్ని మీరు ఎత్తుకోవాలనిపిస్తుంది, ఆడించాలనిపిస్తుంది, ఒక ముద్దు పెట్టాలనిపిస్తుంది. సో అలాంటి కంటెంట్తో వస్తాను కాబట్టి వాళ్ళు చూస్తారు సార్.
ఆ రోజు పుట్టడంతో ఎవరికి తెలిసి ఉండదు ఎలాంటి బేబీ పుడుతుందా, కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే అది మీరు అదే ఎగ్జాంపుల్స్, కడుపులో తంటున్నప్పుడు తెలుస్తుంది కదా మీకు ఎలా ఉందిరా ఇది నాటినా ఏంటి అని ఒక అమ్మకి. సో అలాగా ఐ హ్యావ్ దట్ ఇన్నర్ ఫీలింగ్. నాకు అది ఐ కెన్ సెన్స్ దట్, ఐ కెన్ విజువలైజ్ ఆడియన్స్ రియాక్షన్. నాకు తెలియదు ఎప్పుడు నేను విజువలైజ్ చేస్తున్నాను. హౌస్ఫుల్ షోస్ ఉంది ఆంధ్ర స్టేట్స్లో, వేర్ పీపుల్ ఆర్ లాఫింగ్, వేర్ పీపుల్ ఆర్ ఈవెన్ క్రయింగ్ ఫర్ దట్. ఇది అవుతుంది, ఇది కనబడుతుంది నాకు, నేను విజువలైజ్ చేస్తున్నాను. ఇది ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఆ డ్రీమ్ నిజమైతే బాగుండేమో. ఏంటి ఇది ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు, నేను విజువలైజ్ చేసిన ఇది డ్రీమ్ అవుతుంది, ఇది రియాలిటీ అవుతుంది అంటున్నాను. ఓకే, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్, వెరీ కాన్ఫిడెంట్. దేర్ విల్ బి అన్ హౌస్ఫుల్ షో వేర్ పీపుల్ విల్ లాఫ్. అక్కడ తెర మీద లవ్ ఓటీపీ జరుగుతుంది, ఇక్కడ హౌస్ఫుల్, ఈవెన్ ఫస్ట్ షో విల్ బి ఫుల్ అండ్ పీపుల్ విల్ లాఫ్. ఎందుకు అంటే ఫస్ట్ డే అవుతుందా నాకు తెలీదు, అందుకే నేను ప్రీమియస్ ముందే వేస్తున్నా. ఫస్ట్ డే అవుతుందా, సెకండ్ డే అవుతుందా, సండేకి అవుతుందా, మండే పుంచుకోండి, బట్ అవుతుంది. అది మీ ప్రొడ్యూసర్ గారు పర్మిషన్ తీసుకున్నారు? 100%. ఓకే, 100%. ఈవెన్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఈవెన్ ఈజ్ వెరీ ఇక్కడ నేను 5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను సార్. ప్రొడ్యూసర్ బాధ ఏంటో అనేది నాకు తెలుసు సార్. ఐ సీన్ ద ప్రొడ్యూసర్ బాధ. అండ్ నాకు తెలియదంటూ ఏం లేదు. వెన్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్, నా చేతి నుంచి నాకు ₹1 లేదన్నా కూడా ఐ హ్యావ్ టు గివ్ ఇట్. అప్పు చేస్తాను, ఒప్పు చేస్తాను. ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్, ఐ నో ఇట్. నా అకౌంట్లో ₹1 లేకపోయినా వెన్ ఐ హ్యావ్ టు క్లియర్, నేను అప్పు చేసినా క్లియర్ చేసిన, దిస్ ఐ హ్యావ్ సీన్ ఇట్, ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను ఆ జర్నీ చూశాను. కరెక్ట్, ఆ జర్నీ నేను చాలా దగ్గరగా నేనే చూశాను కాబట్టి ఐ నో అబౌట్ మై ఫ్రెండ్. ఇప్పుడు తను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఇలాగే పెట్టుకుంటానే తప్ప ఇలా వదలను. ఇప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను, నేను వదలను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద గివెన్ టైం నేను వదలను, నేను లాగే పెట్టుకుంటాను. ఐఎమ్ దేర్ విత్ యూ బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, తను ప్రొడ్యూసర్ అవ్వాలి, తను చేయాలి, ఒక భావప్రీత ప్రొడక్షన్ చేస్తారు, కానీ ఫస్ట్ చూస్ చేసుకుంది ఎవరిని? అనీష్ని. ఎందుకు? నన్ను నమ్మాడు, బ్లైండ్గా నమ్మాడు. సో నేను బ్లైండ్గా నమ్మినప్పుడు నా ప్రాణం ఇస్తాను సినిమాకి, కానీ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ గోస్ రాంగ్ టు ఇట్. అది చేసినప్పుడు నాలో ఉండే ఫిల్మ్ మేకర్ చచ్చిపోతారు సార్. నాలో ఉండే ఫిల్మ్ మేకర్ చచ్చిపోయినట్టు. నేను ఫిల్మ్ చేయడానికి రాలే, ఇంకేదో పని చేయడానికి వచ్చానంట. నేను నాలో ఉండే ఫిల్మ్ మేకర్ ఎప్పుడు ఉంటాడు అంటే, ఎంత కష్టపడినా నేనైనా తనైనా ఫ్రేమ్కే కష్టపడ్డాను తప్పితే అవుట్డోర్. మీరు చెప్పారు కదా హీరో అంటే బౌన్సర్లు ఉండాలి, క్యారావెన్, ఇవన్నీ నాకు తెలియదు, నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. నేను ఎంతవరకు అయినా సెట్ బాగుందా డార్లింగ్, సెట్ వేద్దామా, ఓకే. ఇప్పుడు నాకు తెలియకుండా బుదాపెస్ట్లో తను యాడ్ బుక్ లైవ్, అక్కడ చేపిద్దాం, ఇక్కడ నేను చెన్నైలో చేపిద్దాం, తక్కువ అవుతుంది లే పర్లే, అక్కడ 1 hour 5 lakhs సెషన్ అయినా పర్లే, మనం అక్కడే చేపిద్దాం, సినిమా బాగుంటుంది. సినిమా మీద ఉన్న ప్యాషన్ అంతే. సో కానీ నీకు మాకు ఆ విజువల్ చూడగానే ఇదేంటి ఎక్కడదో విజువల్ వేసారన్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇట్స్ బుడాపెస్ట్లో మీరు వేసిన మ్యూజికల్ వీడియో, కాన్సర్ట్ వీడియో మాత్రం సూపర్గా ఉంది. మరి ఎక్కడో విజువల్ తీసి మనం స్టాక్ షాట్ లేదు సార్. అదే మాది ఏమున్నా నా విజువలే. ఈవెన్ ఆ వాటర్ వచ్చే ఏంటి లిరికల్ వనమాలిలో వచ్చే లిరికల్ వీడియో నేను స్టాక్ షాట్ తీయలే, నేను తీసి పెట్టుకున్నా. రేపు పొద్దున లిరికల్ వీడియో వస్తుందని ఆర్టిస్ట్ ఒక 10 నిమిషాలు లేట్ వస్తే ఊరికే కెమెరా పెట్టుకుని ఏం చేయను, రారా నాన్న ఎక్కువ డ్రోన్ ఎక్కువ తీసి పెట్టింది నాకు కావాలి లిరికల్ వీడియోకి. వెరీ గుడ్. ఈ రోజు కావాలి పెట్టుకో, ఆర్టిస్ట్ వచ్చే 10 నిమిషాలు మనం ఎందుకు ఊరుకుండాలి, వాళ్ళు వస్తారు రా ఇది తీసుకో, ఈ వాటర్ తీసుకో, ఇక్కడ పెట్టు, మనకి షార్ట్ అవసరం వస్తుంది, అలా తీసి పెట్టుకొని నా షార్ట్స్ అవి. నా షార్ట్స్ అన్నకన్నా భావప్రీత షార్ట్స్, అది స్టాక్ షార్ట్స్ వాడడం. అంటే ఈవెన్ బుదాపెస్ట్లో చేపించినప్పుడు అంటే అక్కడ కెమెరామెన్స్ హైర్ చేసి తను అక్కడ 3 కెమెరామెన్స్ అక్కడ మేకింగ్ కావాలని చేసి ఇక్కడి నుంచి నోట్స్ పంపించి, ఇట్స్ ఆల్ ఫర్ ద ఫిల్మ్ అంటారు. సినిమా మీద ఉన్న ప్యాషన్. సార్ విజయ్ గారు, ఇప్పుడు ఒక మొదటి సినిమాలో ఏది బ్యూటిఫుల్గా అనిపించింది, ఏది అసలు మనకు అవసరమైంది అనిపించింది, అలాంటి సందర్భాలు ఏంటి సినిమాకి సంబంధించి? ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కదా సార్. వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక జర్నీ సార్ ఇది. మనం స్టార్ట్ చేసిన దానికి ఈ రోజుకి ఇప్పుడు 9 days ఉంది మనకి రిలీజ్. కరెక్ట్. ఇది జర్నీ ఒక 2 years జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ. మనము ఎంత పెట్టిన హార్వర్డ్ పైన నేర్చలేని డిగ్రీ నేర్చాను నేను. నిజంగా సర్టిఫికేట్ నేను చూపిలేను, కానీ నేను అన్ని నేర్చాను. ఏది కరెక్ట్, ఏది తప్పు, యాడ్ తప్పు చేస్తాము, ఏది కరెక్ట్ చేసుకునేలా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్
నాకు పాజిటివే వస్తుంది, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అది తప్పు అవుతుంది. కానీ పాజిటివ్ ఎలా అంటే కంటెంట్ గురించి ధైర్యం ఉంది. సో ఈ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ మూవీకి ఏమన్నా నేను ఇక్కడి నుంచి ఏం కరెక్ట్ చేసుకోగలను, ప్రతి స్టెప్ ఒక జర్నీనే, ఒక మనకు అన్నీ ఒక అంటే ఒక ముందు అజ్జి పెట్టేయడానికి ఏది కరెక్ట్ ఏది రైట్ అని అన్ని అంత బాగా నేర్చుకున్నాను సార్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటారు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, వెరీ స్వీట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ ఇన్ అ కాస్ట్లీ వే. యా సార్, ఇప్పుడు ఇట్స్ ఎ గేమ్ సార్. ఇట్స్ మీరు నమ్మిన నమ్మకపోయినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్ విత్ ఆర్ట్. బిజినెస్ విత్ ఆర్ట్ ఇట్స్ ఎ కాస్ట్లీనా కాదా అనేది మీ జేబుకు తెలుసు, ఆడియన్స్కి డజన్ నో. దానికి అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు. మీరు ఎవరు చెప్పలేదు కదా, మీరు కష్టపడి పిక్చర్ తీయండి లేకపోతే నేను వచ్చి చూస్తాను అనేది. ఎగ్జాక్ట్లీ మన కంటెంట్ ఇప్పుడు ఒక రైతులకి ఎవరు మీరు పంట పెట్టండి నేను వచ్చి తింటానని చెప్పి అది వాళ్ళ ప్యాషన్. ఇప్పుడు ఒక గార్బేజ్ ఎత్తే వాళ్ళకి వాళ్ళు నాకన్నా గట్టుకుంటారు, వాళ్ళకి దేవుడు ఆ థాట్ ఇచ్చి ఎందుకు ఇస్తారు, అది వాళ్ళు ఇది ప్రతి ఒక్కరికి ఆ థాట్ ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేశాను, జనాల్ని ఎంటర్టైన్మెంట్, జనాలు ఎక్కడి వరకు తోడుకోపోతారో నాకు తెలియదు. కరెక్ట్. సో నా పర్స్పెక్టివ్ బాగుండాలి అంటే అక్కడ గుడ్ వైబ్ రావాలి. సో యూ నెవర్ నో డెస్టినీ ఏం ప్లాన్ చేస్తుందో ఎవరి లైఫ్లో. నా పాడకి నేను కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండేదాన్ని కదా. సో డెస్టినీ ఇలా ప్లాన్ చేసింది, నాకెందుకు ఈ థాట్ ఇచ్చింది అంటే నాకు తెలీదు. సో ఏదో ఒక అర్థం లేకుండా ఏది జరగదు కదా. కానీ మీరు సార్ ఫస్ట్ మీట్లో ఫస్ట్ మీడియాని కలిసినప్పుడు మేము రెడ్డి వాళ్ళము అని చెప్పి ఎంత ముద్దుగా చెప్పారు సార్. ఎందుకు సార్ అలా చెప్పారు? ఏమో సార్ ప్లాన్ చేయలేదు. రెడ్డి అంటే ఎందుకంటే ఆంధ్ర కదా సార్, తెలుగు కదా, అట్లీస్ట్ రెడ్డి కమ్యూనిటీకి ఏదో రీచ్ అయ్యి ఏమన్నా చేస్తారేమో సార్. రెడ్డి కమ్యూనిటీనే సినిమా చూస్తే సినిమాలు ఆడవు సార్. సార్ నాకు రాజీవ్ కనకల్లా సార్ తప్పితే వేరే ఏది లేదు కదా సార్, ఇది ఒక యాడ్ ఆన్ చేసుకుంటాము అని. ఓకే, ఇప్పుడు మీ సినిమాకి లవ్ ఓటీపీకి రాజీవ్ కనకల్లా రెడ్డి ఇద్దరున్నారు. తెలుగు వాళ్ళు రావాలి కదా. నేను చెప్పాను సార్, ఒక తెలుగోడు అని చెప్పడానికి నాకు రాలేదు, మాటలు రాక. నేను ఒక రెడ్డి అంటే తెలుగోడు అవుతాను కదా, అందుకు రెడ్డి కాదా? ఓకే, అయితే మీ వాళ్ళందరూ రెడ్డిలేమో అనుకుని రాజీవ్ కనకల్లా రెడ్డి అన్ని క్యాస్ట్ లో ఉండాలి. అవునా? దానికి ఉద్దేశంగా మీరు చెప్పలేదు రెడ్డి అని. అట్లీస్ట్ నేను తెలుగోడు అనే ఆ టోన్ వచ్చే బదులు సడన్ గా నేను రెడ్డి విజయ్ ఆ రెడ్డి వాడేసాను. కానీ మేమందరం షాక్ అయిపోయాం, ఇదేంటి నా కులాలని రెచ్చగొడుతున్నాడు తీసుకొచ్చి ఇక్కడ సినిమా కోసం వచ్చి కులాలని మతాలని రెచ్చగొడుతున్నాడు ఏంటి అనుకుని. సినిమా కులమే కాదు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా. మిమ్మల్ని ఏంది ఆయన అలా చెప్పాడంటే ఆయన తెలుగు మీద అంత పట్టలేదు. తెలుగు వాడు అనేది లేదు కదా. నేను బెంగళూరు కర్ణాటక నుంచి వచ్చాను. సరే నాకే ఇది సెకండ్ ప్రెస్ మీట్, సరే ఏం వాడాలి అని తెలియకుండా ఇది ఎక్కువ రీచ్ అవుతుంది ఏమో అని రెడ్డి అని. మేమంతా రెడ్లు, మన వాళ్ళందరూ చూడండి సినిమా అంటే అందరూ ఒకసారిగా ఇలా అప్పటిదాకా మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాళ్ళు. సార్ నేను విజయ్ రెడ్డి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, మేము రెడ్లం సార్ అనగానే అందరూ కూడా ఒక ఎవరు అయినా అనుకొని ఒకసారి అందరూ అలర్ట్గా అన్నారు అనమాట. చాలా అంటే అక్కడ మీ అమాయకత్వానికి వేరేగా ఎవరు ఫీల్ అవ్వలేదు సార్. చాలా హానెస్ట్గా చాలా జెన్యున్గా మాట్లాడారు ప్రొడ్యూసర్ గారు. నిజంగా కూడా వాళ్ళు సినిమాని చాలా ప్రేమించారు అనేదే వచ్చింది ఆడికి. జోక్స్ అపార్ట్, మీరు నిజంగా కూడా ఒక మంచి సినిమా తీశారు సార్. అందరు కూడా చెప్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా ఒక కాంపిటేటివ్గా మీ సినిమా బాగుందంట కదా. కానీ మీకు చాలా సినిమాలు కూడా మీకు కాంపిటీషన్ వస్తున్నాయి సార్. దాన్ని ఎలాగా మీరు ఎదుర్కొంటారు అనీష్ గారు? సార్ అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మేము ఉండాలి అనుకుంటాం. పాప అందరికీ మేమేం కష్టపడ్డామో వాళ్ళ సినిమాలు అదే కష్టం సార్. కష్టం వేరు కానీ సోల్ ఒకటే. ఆ సోల్ ఏంటి అంటే సినిమాను ప్రేమించే సోల్స్ అందరూ. దీనిలో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేరు సేమ్ డే వచ్చి అన్ని సినిమాలు హిట్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ రోజు కంటెంట్ ఇప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్ వాళ్ళు అంతే కాన్ఫిడెంట్, వాళ్ళది కష్టం లేదు. సో వాళ్ళకి రాని మాకి రాని అని కోరుకుంటాను. దిస్ ఈజ్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ కాంపిటేటింగ్ విత్ అదర్ ఫిల్మ్స్ వేర్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 14. నేనేంటే నేను ఒక వంట చేశాను, నాకి దీనికి ఎక్కువ మంది ఆడియన్స్ ఉండేది భగవంతా అని కోరుకుంటా. ఇప్పుడు మనకి ఒక రోడ్కి వెళ్తే ఎన్ని రెస్టారెంట్ ఉంటుంది సార్, ఎన్ని రెస్టారెంట్, అన్ని రెస్టారెంట్కి జనాలు వెళ్తారు కదా. అలాగే సినిమాలు ఎన్నున్నా దాని టేస్ట్ తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ టేస్ట్ బడ్స్ ఉంటాయి అంతే, ఆ టేస్ట్ తగ్గట్టు వస్తారు. కానీ అందరికీ మంచి జరగాలంటున్నాం. మీరు ఒక్క సినిమా గెలిస్తే ఎన్నో ఫ్యామిలీలు బాగుంటాయి. ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకొక సినిమా ప్రొడ్యూస్ చేస్తారంటే మళ్ళీ 100 ఫ్యామిలీలకి
ఫుడ్ దొరికింది. సో ఐ విష్ ఆ రోజు రిలీజ్ అన్ని సినిమాలు బాగా ఆడారు. కానీ సార్ నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు రాజీవ్ కనకాల గారు మీకు పార్ట్నరా సార్ భావప్రీతకి? పాయింట్ అవుతుంది. మీ పార్ట్నరా అండి? లేదా? లేదంటే సార్ మీరెందుకు ఎగబడి చేసేస్తున్నారు సినిమాకి? కాదు నన్ను వాళ్ళు ఎందుకు సార్ అంత ఆశపడి మాకేదో మా సాయం చేయండి మీరు ఇంకా తగ్గిస్తున్నారు. నేనేం అలానే చెప్పారు సార్. నేను వాళ్ళేమో సార్ ఏదో వాళ్ళు కాదండి, నాకు 2 కాల్స్ వచ్చాయి. ఒక 2 మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాజీవ్ కనకాల గారు ప్రొడ్యూసరా, ఎందుకు ఆయన ఈ సినిమాకి ఇంత పడి చేస్తున్నాడు అని చెప్పేసి అడిగారు సార్. మీద ఉండే ప్రేమ అది నేను వాళ్ళకి చెప్పలేను కదా సార్, మీరు చెప్పాలి. నాకెలా తెలిసింది సార్? నిన్నెందుకు అడుగుతారు సార్? నేను పరిచయం కాబట్టి నేను అడుగుతారు. మీరు బెంగళూరు రెడ్డి గారు, వాళ్ళు రెడ్డి కాదంట సార్, మమ్మల్ని ఏమంటారు? అయితే లేదండి, నాకు తెలిసి ఆయన ఆర్టిస్టే, అయితే ఎక్కువ రోజులు చేసి చాలా మంచిగా డీల్ చేశారు. ఒక ఫాదర్గా కొత్త రకం ఫాదర్ లాగా పోర్ట్రే అయ్యారట అని చెప్పా. ఇంకొక కాల్ వచ్చింది, సార్ ఆయన మా సినిమాలో కూడా చేశాడు, మాకెప్పుడు ప్రమోషన్ చేయలేదు, దీనికి ఎందుకు సార్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి సార్ మీ అందరికీ పొద్దున వచ్చి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళే అడిగారు సార్ నన్ను. అందుకని నాకు ఏం చెప్పాలో అర్థం కాక సరే మీ ముందు అడుగుదాము అని ఒక మాట అడిగాం సార్. రాజీవ్ కనకాల గారు మీరు చెప్పండి సార్ దీనికి. ఈ బేసిక్గా ఏంటంటే ఒక ర్యాపో ఒక ఇది ఏర్పడింది, ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్, ఓపెన్గా ఉండడం, తన వర్క్ మీద, వర్కింగ్ స్టైల్ మీద, ఓకే దిస్ మ్యాన్ ఈజ్ టాలెంటెడ్ పర్సన్కి ఒక చేయూతనివ్వాలి, డెఫినెట్గా ఒక పుష్ ఉండాలి. అలాగే విజయరెడ్డి గారితో ఒక అనుబంధం ఏర్పడడం, అది ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఎవరు తెలియదు. ఓకే. సో తెలియనప్పుడు నేనన్నవాడిని కొంచెం నాకు తెలుసు కాబట్టి, మీరందరూ పరిచయం కాబట్టి, జస్ట్ ఫోన్ కాల్ అవే, చాలా ఏళ్ళ నుంచి మీరు అంతా పరిచయం కాబట్టి నా కోసం ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్. నేను కూడా ఇప్పుడు మా సినిమాలో, నేను రాబోయే సినిమాలో కూడా మిమ్మల్ని పెట్టుకుంటా, మీరు డెఫినెట్గా ఇలానే చేస్తారా? మాకు ఖచ్చితంగా చేస్తాను. శివ కోసం చేయలేదు, శివ కోసం కాదు, చాలా మంది ప్రొడ్యూసర్ లైన్ లో ఉన్నారు. నాకు క్వశ్చన్, మీరే నాకు చేస్తున్నారు కదా. అవును, అలాగే పాపం వాళ్ళు తను అదే చేస్తున్నారు సార్. సరే నేను దీని ద్వారా మీకేదో సెంటిమెంట్ ఎమోషన్ అని మీరే నాకు చెప్పారు సార్. సేమ్ సార్ కూడా రైట్ సార్, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా పోయారు సార్. అంతే, ఒక స్టెప్ కాదు సార్, 10 steps ఎక్స్ట్రా పోయారు. ఎక్కడికి పోయినా నేను పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ రాజీవ్ దొరకదు కదా. అవును ఆల్రెడీ రాజీవ్ అన్న చెప్పాడు వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు అందరు. అది నిజంగా ఆ విషయంలో మేమేమో మంచి పని చేసింటే ఇలాంటి మంచి వ్యక్తి మాకు దొరుకుతాడు సార్. ఇది ప్లాన్ చేసి చేయలేదు సార్, మాకు ఎలా తెలుస్తుంది సార్ రాజీవ్ కనకాల సార్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మేము సినిమాకి వేసుకుంటే మాకు ఇలా హెల్ప్ చేస్తారు. ఏం ఈగో ఏం ప్లానింగ్ తో చేయలేదు సార్, ఇదంతా నేచర్ సార్. వాట్ యు గివ్ అంతే, వాట్ యు గివ్ వాట్ అంతే. సినిమాకి ఏం కావాలో తీసుకుంది సార్. అంతే. నేను లిటరలీ షాక్ అయ్యాను. నేను వెన్ ఐ ఆస్క్డ్, ఒక మనం పడితే చేసేది ఒక ఉంటుంది, దానికన్నా ఎక్కువే చేశారు. నేను లిటరలీ ఒక కార్ జర్నీలో నేను వెళ్తుంటే ఎన్ని కాల్ చేసి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద ఫిలిం అన్నప్పుడు, ఓకే అది అన్ని పక్కన పెడితే సినిమా మీద ఉన్న ఆయనకి ఒక లవ్, ఓకే ఈ సినిమాని అడుక్కున్నాం సార్. సార్కి మేము అన్ని దాటి అడుక్కునేదానికి, అంటే అడుక్కునే దేవుడు కూడా వరమీడు అంటారు కదా, అడగకుండా అడుక్కునే అదే మీ లాంగ్వేజ్ కరెక్ట్ సార్, మీరే చెప్పండి. ఆయన మేము అంతే టార్చర్ పెట్టాం సార్, ఏదో హెల్ప్ చేయండి సార్, ఏదో హెల్ప్ చేయండి అని. సో అలా ఆయన ప్రతి ఆ కాల్లో వెళ్తూ కార్లో వెళ్తుంటే ఈజ్ కాలింగ్ అండ్ రిక్వెస్టింగ్. ఏదో ఇప్పుడు రోషన్ చేసే దాంట్లో ఒక అర్థం ఉంది, కానీ అనీష్ చేసే దాంట్లో ఇదిలే. కానీ ఆల్వేస్ ఈ సెడ్, నువ్వు వరీ కావు తమ్ముడు, నువ్వు నిలబడిపోతావు, ఈ సినిమా ఉంది, దానికి ఆ కెపాసిటీ ఉందని చేస్తున్నప్పుడు. సార్ ఇప్పుడు అనీష్ ఏం ఫేస్ చేశాడు, రాజీవ్ అన్న ఒక పాయింట్లో ఫేస్ చేశాడు సార్. కరెక్ట్. ఆయనకి పెయిన్ తెలుసు. కరెక్ట్. ఆ పెయిన్ డ్రైవ్ చేసిన ఎవరితో వేరే అన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఎదుటోడు నేను పడిన కష్టం మళ్ళీ పడుతున్నప్పుడే మనం పట్టేసుకుంటా, రే ఉంటా. ఆ దీంట్లో ఐ థింక్ ఈ వాజ్, మీరు చెప్పినట్టు 10 రెట్లు కాదు సార్, 1000 రెట్లు. నా సినిమా వరకు కొన్ని షోస్, ఐ డోంట్ నో, నేను పేరు చెప్పొచ్చా? చెప్పండి. ఇప్పుడు జబర్దస్త్, లేకపోతే ఇంకొకటి మన డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక రెగ్యులర్ ఇక్కడ చేసే వాళ్ళకే స్లాట్ దొరకనిది. కరెక్ట్.
నాకెందుకు దొరికిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజీవన్న. కరెక్ట్. రాజీవన్న వెళ్ళి ఏం చెప్పాడు, ఇలా సినిమా చేసాం, మేము బాగా చేసాం అంటే ఒక సినిమాను ఇప్పుడు ఒక సినిమా గెలిస్తే దానివల్ల వచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ తన రాజీవన్న తెలుసు కదా, ఈ హెస్ ప్రొడ్యూస్ ద ఫిలిం. సో దాంట్లో ఐ థింక్ అండ్ మీరు అప్పుడే అడిగారు అందరికీ చేస్తారు, 100% అందరికీ చేయరు సార్. కానీ ఆయన చేసేటప్పుడు ఆయనకి ఇది రైట్ వర్త్ ప్రాజెక్ట్ అంటే ఆయనే చేస్తాడు. ఏమన్నా కరెక్ట్. అందరికీ చేసుకుంటే అది అవ్వదు. కానీ ఇఫ్ ఈస్ డూయింగ్ ఆయన ఇప్పుడు నాకు తెలుసు ఒక లైనప్ తెలుసు, అన్న లైనప్ అన్న చెప్తుంటారు ఈ సినిమా చూడు చాలా బాగుంటుంది. ఈ లిటిల్ ఆర్ట్స్ గురించి నాకు బెంగళూరు షూట్ చేసేటప్పుడు చెప్పాడు, మేము ఒక సినిమా చేస్తున్నాము ఇలా లిటిల్ ఆర్ట్స్ అని ఉంది, చాలా బాగుంటుంది చూడు వాడు. బికాస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు రిజల్ట్ మనకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన గేజ్ చేసి నాకు చెప్పేశారు. మాకు లిటిల్ ఆర్ట్స్ టు బి వెరీ ఫ్రాంక్ తెలుగు ఆడియన్స్కి రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత తెలిసింది. నాకు ఆ సినిమా 6 months బ్యాక్ ఇలా ఓటీటీ అనుకుని ఆ థియేటర్లో వస్తున్న ఆ జర్నీ కూడా తెలుసు నాకు. అన్న చెప్పారు నాకు ఈ సినిమా ఉంది కానీ థియేటర్ వస్తే అది పేలుద్ది అని. ఈజ్ టు టెల్ ఇలా క్యారెక్టర్ ఉంది తమ్ముడు, ఇలా చేసాం ఇలా చేసాం, ఇది చూడు ఇది అవుతుంది అని. ఎన్ని ఈవెంట్కి వెళ్ళారు దానికి, మేబీ ఫోన్లు చేయలేదు కానీ అంత ఈవెంట్స్కి వెళ్ళే అవసరం లేదు అన్నకి. నాకు తెలిసి సార్ ఆయనకి ఆయన కెరియర్లో రాజు కనకాల అని ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 10 సినిమాలు గుర్తొస్తాయి మా అందరికి, ఎవరికైనా తెలుగులో ఎస్పెషల్లీ. స్టూడెంట్ నెంబర్ 1, టక్మనే, ఫిలిం బై అరవింద్, సై, తర్వాత వచ్చిన మన అంటే ఎన్ని సినిమాలు ఇప్పుడు ఎన్ని సినిమాలు. విక్రమార్కుడులో అయితే కనుక ఎస్పెషల్లీ ఆయన మంచిగా ఫస్ట్లో పాన్ వేసుకొని బ్రహ్మానందాన్ని షూట్ చేసే సీన్ ఉంటుంది, అట్లాంటివి కానీ. ఆ తర్వాత కళ్ళతో మాట్లాడతాడు, అంటే కన్నీరుతో, అక్కడ ఏం డైలాగ్ ఉండదు, అడుగుతాడు సార్ మాకు జస్ట్ ఇలా ఇలా అంట, అంతే అయిపోయింది ఆ సీన్లో. అందరూ ఏడ్ చేస్తాం మనం, అయ్యయ్యో ఇంత అన్యాయం జరిగిపోయింది అంటే. కొంతమందికే కుదిరిద్ది అది, దాని గురించి విశదీకరించి చెప్తాడు. అదే పాపం ఆయన తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడున్న మీడియాకి అవన్నీ తప్పు అయిపోయింది. ఇప్పుడున్న మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నాం మనం ప్రతిరోజు కూడా, ట్రోల్స్ కానీ నెగిటివ్స్ కానీ ఇవన్నీ, ఎస్పెషల్లీ మీ మీద కానీ ఎవరిని వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, ఒకసారి మెచ్యూరిటీతోని సరిపోని అనుకుంటారు. ఎట్లా సార్ అది, ఎందుకు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, ఎందుకు అలా? నా మీద మీరు 100 రకాల మెసేజ్లు పెట్టండి, అసలు దేనికి రియాక్ట్ అవ్వం, నాకు పెద్ద ప్రాబ్లం కాదు. చాలా పడ్డాం, చాలా ఫేస్ చేసాం. ఫ్యామిలీ జోలికి వస్తే మాడుతుంది కరెక్ట్. ఎవరికైనా నాకు నా వైఫ్ దగ్గరికి కానీ, నా పిల్లల జోలికి కానీ, నా కూతురు జోలికి కానీ వస్తే నాకు అంటే నేను తీసుకోగలను. యాజ్ అన్ యాక్టర్ నేను దెబ్బలు తిన్నాను, ఫైట్లు చేశాను, షూటింగ్లో ఫైట్లు చేశాను, దెబ్బలు తిన్నాను, పడ్డాను, చాలా చూశాను, చాలా రకాల అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం అప్పుడు నాకు కోపం వస్తుంది, అందుకని ఫాస్ట్గా అప్పుడు రియాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అనీష్ గారు లవ్ ఓటీపీ ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక 4-5 సార్లు కనుక థియేటర్లో బ్లాస్ట్ అని గొల్లు అని నవ్వితేనో, ఒక 2-3 సార్లు ఎమోషనల్గా ఫీల్ అయితేనో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కరెక్ట్ సార్. కరెక్ట్. 4 times సార్. 4 times to సార్ నేను 10 times ప్రామిస్ ఇస్తాను సార్. ఇది బెట్ సార్. ఇది బెట్టా? 1000 times సార్. 4 times అన్నారు. మీరు కూడా చెప్పాలి ప్రొడ్యూసర్. నేను 10 times ఇస్తా. చెప్పేసి అనీష్ గారు సార్ నన్ను వదిలేయండి సార్, బావప్రీతాన్ని వదిలేయండి, విజయ్ రెడ్డిని ఆర్టిస్ట్ సార్, విజయ్ రెడ్డిని వదిలేయండి, రెడ్డి గారిని వదిలేద్దాం. రెడ్డి ఆర్టిస్ట్, మ్యూజిక్ ఇంతే సార్, సినిమా ఇంతే సార్. కానీ అదే సార్ నేను చెప్పిన ఎమోషన్స్ 4 times కనుక మనం కనుక గట్టిగా నవ్వించగలిగి, అసలు 2 సార్లు తెలీదు, ఐ విల్ గివ్ యూ 10 times సార్. పళ్ళు మంది నవ్వుతారు. ఇది బెట్, మీరు రాసుకుందాం. అప్పుడైతే మా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు 100% సార్. ఈ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను. ఇక్కడే సార్ నా డౌట్ మిక్స్ అయింది, మేము తెలుగు వాళ్ళే, అదే రాజీవ్ సార్ ఆ ప్రాసెస్ లో వచ్చిన ప్రాబ్లం వచ్చేసింది. ఓకే, ఆ ప్రాసెస్ లో రెడ్డి. ఓకే సార్, అయ్యో ఇది మిస్ అయ్యాం సార్. అయితే చేయకండి, నేను తెలుగుడే. ఈ ప్రాసెస్ లో ఏదో కొత్తగా రీచ్ అవుతామని ఆ రెడ్డిని ఎత్తుకొచ్చాను. అందుకనే రెడ్డి గారు, సారీ విజయ్ రెడ్డి గారు తీసేయండి, నేను తెలుగుడే అని చెప్పాను. ఓకే రెడ్డి గారు తీసేద్దాం. ఇప్పుడు రెడ్డినే మళ్ళీ రెడ్డి గారు కాదు సార్, విజయ్ గారు ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా ప్రేమతో మంచి సినిమా చేశారు. చాలా ఎమోషన్గా అందరూ కూడా ట్రావెల్ చేశారు. ఇంకొక 9 రోజుల్లో 10 రోజుల్లో మీ సినిమా బయటకు వస్తుంది. బాగా మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే అది భాషతో సంబంధం లేదు సార్. తెలుగు ప్రేక్షకులు కదా, అసలు ఏ ప్రేక్షకుడైనా
ఒక సినిమాని చూడాలనుకునే ప్రేక్షకుడు ఎవరైనా సరే ఒక మంచి కంటెంట్ వస్తే మాత్రం అది భాషతో సంబంధమే లేదు. అది నేను 100 సార్లు చెప్పా. ఇకపోతే లవ్ ఓటీపీతో మరో హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు అనుకోవచ్చా రాజు అన్న? 100% లవ్ ఓటీపీతో మరో హీరో. నేను ఆ రోజు స్టేజ్ మీద మన పత్రికా విలేకరులు అందరి ముందు కూడా స్టేజ్ మీద చెప్పించాను వచ్చేసాడని ఎంటర్ అని. సో డెఫినెట్గా మన వాళ్ళు కూడా డెఫినెట్గా ఆదరిస్తారు. ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళను డెఫినెట్గా మన వాళ్ళు ఆదరిస్తారు. దానికి నిదర్శనం బోల్డ్ అనే సినిమాలు, తమిళ నుంచి వచ్చిన సినిమాలు కానీ, కన్నడ నుంచి వచ్చిన సినిమాలు కానీ పెద్ద పెద్ద హిట్లు కొట్టడమే దానికి నిదర్శనం. కానీ నాకు ఈ మధ్యకాలంలో అనీష్ గారిని చూడగానే నాకు ఒకే ఒక్క సినిమాతో ప్రదీప్ రంగనాథ్ అనేవాడు మనందరూ అయ్యాడు. ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి గారు మనందరూ అయ్యాడు. ఒక్క సినిమాతో అనీష్ కూడా మనందరూ అవుతాడని చాలా నమ్మకంగా ఉంది. దేనికంటే కాంతారా లాంటి ఒక సినిమా చూసినప్పుడు అరే సినిమా చూస్తుంటే అందరూ నటుడిని చూస్తారు, ఎవరైనా మనకు విజువల్గా కనబడిన, కానీ దాని దర్శకుడు అతను. ప్రదీప్ రంగనాథ్ని కూడా నటునిగా చూస్తాం, కానీ దాని దర్శకుడు అతను. లవ్ ఓటీపీ సినిమాకి కూడా మనకు స్క్రీన్ మీద అనీష్ కనబడతారు, కానీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక దర్శకుడు అనీష్ ఉన్నాడు. అందుకని ఇంత టాలెంట్ని ఎవరు కూడా వదులుకోరు. వెల్కమ్ టు ద టాలీవుడ్ ఇండస్ట్రీ, ద గ్రేట్ అనీష్. దేనికంటే హీరో డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అన్నిటికంటే 24 క్రాఫ్ట్స్ మీద మీకున్న గ్రిప్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీకున్న తెగింపు కానీ సినిమాకి ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవంబర్ 14th మీ బేబీ బయటకు వస్తుంది. మేమందరం కూడా ఆశీర్వదిస్తాం. డెఫినెట్గా ప్రేక్షకులందరం కూడా రాజీవ్ గారిని, కళ గారిని కన్నడ యాక్టర్గా కూడా చేసినందుకు తెలుగు వారందరి తరఫున మేము కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నవంబర్ 14th లవ్ ఓటీపీ చూడండి. డెఫినెట్గా 10 సార్లు నవ్విస్తాను అంటున్నాడు. ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో 10 సార్లు నవ్విస్తే మనం 10 రూపాయలు ఇద్దాం, వెళ్దాం, సినిమా చూద్దాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. ఎవరు ఆయన ఇంత ఫ్లో పెట్టుకున్నాడు, ఫ్లోలో మాట్లాడుతూనే ఉన్నాడు. సూపర్. ఇది పెట్టుకోండి, బాగుంటుంది. ఇది పెడతాం ఎట్టాగు. బాగుంది.